విషయానికొస్తే పేరెంట్స్ అందరూ కూడా కాంపిటీషన్ వరల్డ్ అని చెప్తూ ఉన్నారు. సమాజం అనే బదులు వరల్డ్ కాంపిటీషన్ వరల్డ్ అని భయపడుతూ ఉన్నారు పేరెంట్స్ అందరూ కూడా. 6th క్లాస్లోనే హాస్టల్లో వేసేయాలేమో, ఇష్టం లేకున్నా ఏడ్చుకుంటూ అయినా సరే హాస్టల్లో వేసేయాలి, లేకపోతే మా పిల్ల వెనకబడిపోతుంది, కెరీర్లో ముందుకెళ్ళలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ అది నిజమే అంటారా? హాస్టల్లో ఏ ఏజ్లో వేస్తే బెటర్? మరోవైపు పిల్లల విషయానికి వస్తే చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకనొక టైంలో వీళ్ళని వాళ్ళు మళ్ళీ హోమ్స్లో వేసేస్తూ ఉంటారు వీళ్ళ బిజీ లైఫ్లో. సో అసలు ఎక్కడ జరుగుతుంది లోపం? ఏం చేయాలంటారు పిల్లలు? కానీ ఒకటే అండి, ప్రతి పేరెంట్ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పాపం ఇంటి దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు మనకి వాళ్ళకి సరిపోవట్లేదేమో, ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ అక్కడ అందుతుందేమో అనేటువంటి వాళ్ళే హాస్టల్లో వేస్తారు. ఇది ఒక కేటగిరీ. రెండవది 6th తర్వాత హాస్టల్లో వెయ్యాలి అనుకుంటే, రీసెంట్గా మనమే ఒక వీడియో కూడా చేసాం. హాస్టల్లో వెయ్యాలి అనుకున్నప్పుడు మనం చూడాల్సినటువంటి పాయింట్స్ ఏమిటి, అటువంటి పాయింట్స్ ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి మార్పు ఏమిటి? కొంతమంది ఉంటారండి నవోదయ స్కూల్లో అనుకుంటా, డివి సుబ్బారావు గారని తెలుగు ఆయన ఆర్బీఐ గవర్నర్ చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఆ హాస్టల్లో ఆ టీచర్, ఆ ప్రిన్సిపాల్ పెట్టినటువంటి ఆ సిస్టము ఎంత మార్పు తీసుకొచ్చింది ఆయనలో అనేటువంటిది. సో అద్భుతమైనటువంటి హాస్టల్స్ ఉంటే, మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అటువంటి హాస్టల్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క డిసిప్లిన్ కానివ్వండి, సెల్ఫ్ రెగ్యులేషన్ కానివ్వండి, ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, అడాప్టబిలిటీ కానివ్వండి, సోషల్ అవేర్నెస్ కానివ్వండి, ఇవన్నీ పెరుగుతాయండి. కానీ క్వశ్చన్ మార్క్ ఏమిటంటే, ఈ రోజున అలాంటి హాస్టల్స్ ఎక్కడున్నాయంటే భూతద్దం వేసి వెతకాల్సినటువంటి పరిస్థితి. కొన్ని ఉన్నాయి, నేను లేవని అన్నట్లు, కొన్ని ఉన్నాయి. సో భూతద్దం వేసి వెతకవలసినటువంటి పరిస్థితి. సో కొంతమంది పేరెంట్స్ ఏమిటంటే, అంటే దారుణం ఏమిటంటే, అది నిజం కూడా, నేను బాధతోనే చెప్తున్నా, భరించలేక హాస్టల్లో వేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే వినట్లేదు అనేటువంటి వాళ్ళే ఎక్కువ మంది, వినట్లేదు, టైం ఉండట్లేదు. సో నేను మనం ఒక వీడియో చేసినప్పుడు చాలా ఎక్కువ మంది చూస్తారు. అందులో కొన్ని కామెంట్స్ కూడా చదివా. లేదు సార్, కొంతమంది గొప్ప కోసం వేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని కొంతమంది కామెంట్స్ పెట్టినటువంటి పరిస్థితి. గొప్ప కోసం వేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని కొంతమంది కామెంట్ పెట్టారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే, అలా భరించలేక వేసేటువంటి సందర్భంలో ఏమవుతుందంటే అండి, వాళ్ళ కోసం చెప్తున్నా నేను. ఒక మనందరికీ తెలిసినటువంటి ఒక సామెత, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటుంది అని. ఇది కూడా ఎగ్జాక్ట్లీ అంతేనండి. మన పిల్లలు మన ముందు లేకపోవటంతో వాళ్ళు ఏదో చదువుతున్నారు అని అనుకోవటం అన్నమాట. అదొక భ్రమ మాత్రమే. కానీ నేను చెప్పినట్టుగా, కిందటి వీడియోలో చెప్పినట్టుగా, అటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి హాస్టల్, అటువంటి శ్రద్ధని తీసుకునేటువంటి హాస్టల్ ఉంటే ఖచ్చితంగా వేయటానికి అవకాశం తీసుకోవచ్చు, ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే అండి, పేరెంట్స్ విషయంలో పేరెంట్స్ యొక్క ప్రేమ మీరు 1 లక్ష రూపాయలు ఎక్కువ కడితేనో 10 లక్షలు ఎక్కువ కడితేనో దొరకదండి. అది రీప్లేసబుల్ కాదు. సో మనం ఏ టైం వరకు మన యొక్క సాన్నిధ్యాన్ని మనం ఇవ్వాలో అది ఫస్ట్ ప్రయారిటీ. కానీ కొన్ని సందర్భాల్లో హాస్టల్ వేయాలి అనుకునేటప్పుడు అటువంటి హాస్టల్స్ని మాత్రమే ఎన్నుకోవాలి తప్ప ఎక్కడో చోట వేస్తే ఇది గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. నిరభ్యంతరంగా చెప్తున్నాను నేను.